హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక చిన్న చిట్కాతోటి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే మినప వడల్ని కేవలం 30 నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం వంట సోడా కూడా అవసరం లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వడ చూసారా, మనం రెగ్యులర్గా మినపప్పును నానబెట్టుకొని చేసుకున్నట్లే చూడండి, పైన క్రిస్పీగా లోపల స్పాంజిగా ఎక్కడ మీకు డిఫరెన్స్ అనేది లేకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూసి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా తప్పకుండా ఈ వడ రెసిపీని ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా సరే మీకు పండగలప్పుడు హడావిడిగా ఉన్నప్పుడైనా సరే, అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలనిపించినా సరే ఇలా హెల్తీగా వడలను ప్రిపేర్ చేసేయచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వడల్ని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి నేను ఇక్కడ 3 కప్పుల మినపగుళ్ళని తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఉండే ఏదో ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుచుకొని మినపగుళ్ళని తీసుకోండి. ఈ మినపగుళ్ళని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి 3 కప్పులకి ఒక 6 కప్పుల దాకా వేడి వేడి నీళ్ళని పోసుకొని వెంటనే మూత పెట్టేసి మినపగుళ్ళని ఖచ్చితంగా ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇలా వేడి వేడి నీళ్ళని పోయడం వల్ల మినపగుళ్ళు చాలా తొందరగా నానిపోతాయి. అలాగే వడలు కూడా మనకి రెగ్యులర్గా ప్రిపేర్ చేసినట్లే వస్తాయి. మీరు చూస్తారుగా, ముందు వీడియోలో చూపిస్తానులేండి. చూడండి, నేను ఇక్కడ అరగంట సేపు వేడి వేడి నీళ్ళల్లో మినపప్పు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, చక్కగా నానిపోయాయి కదా. ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ మినపగుళ్ళను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. నేను ఇక్కడ ఈ మినపప్పుని 2 సార్లుగా గ్రైండ్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే మినపప్పు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా, ఒకేసారి గ్రైండ్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. అందుకని ఫస్ట్ మిక్సీ జార్లోకి సరిపడా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే చాలా కొద్దిగా నీళ్ళను వేసుకొని మనం రెగ్యులర్గా వడపిండిని ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా బాగా మెత్తగా అలాగే గట్టిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. చూడండి, ఇలా గట్టిగా అలాగే పిండి బాగా ఒదుగు వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన మినపప్పును కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిలోకి వేసుకోండి. ఇలా 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్న పిండిని మీ చేత్తోనే ఒకసారి బాగా కలుపుకోండి. ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసిపోవాలన్నమాట. ఈ పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. మీరు ఎంత చక్కగా బీట్ చేసుకుంటారో పిండి, మీకు వడలు అంత ఫ్లఫీగా పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రని, అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని, 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని అలాగే కరివేపాకును కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కేవలం జీలకర్ర అలాగే కొత్తిమీర మిరియాల పొడి ఈ 3 మాత్రమే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. పండుగలప్పుడు మనం ఉల్లిపాయ యూజ్ చేయం కాబట్టి నేను ఇక్కడ ప్రసాదానికి సరిపడా చూపిస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు మీరు హడావిడి లేకుండా చక్కగా ఈ వడలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ చేతులను బాగా కడిగేసుకొని తడి చేత్తోనే ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ఫస్ట్ ఈ పిండి ముద్దని ఇలా రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత చేతిలో పెట్టుకొని ఈ విధంగా వడలాగా ప్రిపేర్ చేసుకోండి. మనం రెగ్యులర్గా వడలు చేసుకుంటాం కదా, ఆ విధంగానే వడలు చేసుకోవచ్చు. లేదు ఫస్ట్ టైం వడలను ప్రిపేర్ చేసే వాళ్ళైతే చూడండి, ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకోండి, శుభ్రంగా కడిగేసి తీసుకోండి. ఆయిల్ ప్యాకెట్ కవర్ తడిగా ఉన్నప్పుడే ఇలా ఫస్ట్ కొంచెం పిండిని తీసుకొని చేతిలోనే ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు ఆయిల్ ప్యాకెట్ కవర్ మీద పెట్టేసి ఈ ఉండని ఈ విధంగా తడి చేత్తోనే ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసేసి ఒక ఫింగర్ని నీటితో తడి చేసుకొని ఆ తర్వాత మధ్యలో హోల్ పెట్టుకున్నారంటే హోల్ చక్కగా వస్తుంది అనమాట. చూసారా వడ ఎంత చక్కగా వచ్చిందో. ఈ ప్రాసెస్లో అయితే చాలా ఈజీగా వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే, ఆల్రెడీ వడలు చేయడం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వడలు వస్తాయి అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన ప్రాసెస్లో వడలను ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే, నూనె బాగా వేడిగా ఉండాలి. నూనె వేడైన తర్వాత మాత్రమే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఈ విధంగా నేను చూపించాను కదా, ఇలా చేత్తో కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ మీద కానీ, అరిటాకు మీద కానీ, బటర్ పేపర్ మీద కానీ ఇలా మీకు ఏది వీలుగా ఉంటే దాని మీద ఈ వడలను ప్రిపేర్ చేసుకొని
కడాయికి సరిపడా వడలను వేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ 4 వడలను వేసుకున్నాను. తర్వాత కొంచెం ప్లేస్ ఉంటే ఈ విధంగా ఇంకో వడను కూడా వేసుకుంటున్నాను. మరి ఇరుకిరుగ్గా వేసుకోకుండా కడాయికి సరిపడా వేసుకోండి. ఇలా వడలను వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులు కూడా తిప్పుకుంటూ వడలు చక్కగా ఎర్రగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో వడలు చూసారు కదా, ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో వడలను ప్రిపేర్ చేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలింది అనుకోండి, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు దీన్ని 2 రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఉల్లిపాయ కానీ ఇవేమీ వేయలేదు కాబట్టి పిండి చక్కగా నిలవ ఉంటుంది. అలాగే ఇందులో వంట సోడా కూడా అవసరం లేదు. మనం అప్పటికప్పుడు గ్రైండ్ చేసాం కదా, వంట సోడా వేసుకోవాలి అనే అవసరం కూడా లేదనమాట. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వడలు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కావాల్సిన వడలు వేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. ఇక్కడ నేను మీకు ఒక వడను చూపిస్తున్నాను చూడండి, తుంచి చూపిస్తున్నాను చూడండి. సౌండ్ వినిపిస్తుందా? పైనేమో చక్కగా క్రిస్పీగా వస్తుంది, అలాగే లోపలైతే చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. చాలా చాలా రుచిగా ఉంటాయి. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే వడల్లాగానే ఉంటాయి. నిజం చెప్పాలంటే అంతకన్నా రుచిగా ఉంటాయి అనమాట. మినప్పప్పు అనేది వేణిల్లో నానిపోతుంది, అలాగే మినప్పప్పులో జిగురేం తగ్గదనమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే వడలు కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు. మీ పని సులువు అవుతుంది, అలాగే రుచి కూడా చాలా బాగా వస్తాయి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.